సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మిత్రులారా, మనం ఈ వీడియోలో భారత రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించిన అసాధారణ అధికారాలను సమీక్షించండి అన్న ప్రశ్నకు జవాబుని తెలుసుకోబోతున్నాం. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇది గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్నల్ని జవాబుల్ని రూపొందిస్తున్నప్పటికీ ఇవి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, అలాగే ఇటు కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీలో ఇండియన్ పాలిటీ చదువుతున్న స్టూడెంట్స్కు, పీజీలో ఎంఏ పాలిటిక్స్ చదువుతున్న అభ్యర్థులకి, వీరందరికీ కూడా ఈ నోట్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు గ్రూప్ 2 కోసం ప్రిలిమ్స్ విభాగం కోసం ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, జనరల్ స్టడీస్ అంటే ఏదైనా ఒక జనరల్ ఎగ్జామ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు జనరల్ అవేర్నెస్లో భాగంగా కూడా ఈ నేను చెప్తున్నటువంటి అంశం నుంచి ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా సాధారణంగా భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ఈ తెలుగు అభ్యర్థులు అంటే తెలుగు ప్రజానీకం మన భారతదేశపు పరిపాలన యంత్రాంగం గురించి వీటి కోసం తెలుసుకోవాలి అనుకునే వారికి కూడా ఈ మ్యాటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారత రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించిన అసాధారణ అధికారాలను సమీక్షించండి అన్నది ప్రశ్న. దీనికి జవాబు మనం ఏం ఇస్తామంటే, రోమన్ నెంబర్ 1 మొదటిగా మనం ఉపోద్ఘాతంని అందించాల్సి ఉంటుంది. ఉపోద్ఘాతం ఎలా మొదలు పెట్టాలి, ఎలా పూర్తి చేయాలి, ఎంతవరకు రాయాలి అన్న విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో గల 52 నుంచి 78 వరకు గల ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలుపుతాయి. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో గల 52 నుంచి 78 వరకు గల ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలుపుతున్నాయి. సెకండ్ పాయింట్, కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు? రాష్ట్రపతి ఉంటారు, ఉపరాష్ట్రపతి ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, ప్రధానమంత్రి వెనుక ఉన్నటువంటి మంత్రిమండలి ఉంటుంది, అలాగే భారత అటార్నీ జనరల్ కూడా ఉంటారు. చూసారా, వీరందరితో కూడి కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. ఎవరెవరు ఉంటారండి? భారత రాష్ట్రపతి, తర్వాత భారత ఉపరాష్ట్రపతి, తర్వాత భారతదేశ ప్రధానమంత్రి, ప్రధానమంత్రి వెనుక ఉన్నటువంటి మంత్రిమండలి మరియు భారత అటార్నీ జనరల్. ఈ 5 రకాల సభ్యులు ఇక్కడ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఉంటారు. రేపొద్దున బిట్ రావచ్చు, కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు ఈ క్రింది వారు కూడా ఉంటారు అని బిట్ కూడా రావచ్చు. తర్వాత 3వ పాయింట్, రాష్ట్రపతి దేశాధినేతగా, రాజ్యాంగ అధినేతగా ఉంటారు. రాష్ట్రపతి దేశానికి అధినేతగాను, రాజ్యాంగానికి అధినేతగాను ఉంటారు. తర్వాత పాయింట్, ఈయన రాష్ట్రపతి భారతదేశపు మొదటి పౌరుడు మాత్రమే కాక దేశ సమైక్యతకు, సమగ్రతకు మరియు ఏకత్వానికి చిహ్నంగా ఉంటారు. ఎవరు? భారత రాష్ట్రపతి. తర్వాత పాయింట్, భారత రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రపతి విషయంలో రాష్ట్రపతి విషయంలో
బ్రిటిష్ క్యాబినెట్ విధానాన్ని అనుసరించారు. ఏ విధానాన్ని అనుసరించారండి? బ్రిటిష్ క్యాబినెట్ విధానాన్ని అనుసరించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. భారత రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రపతి విషయంలో బ్రిటిష్ క్యాబినెట్ విధానాన్ని అనుసరించారు. తర్వాత పాయింట్, భారత రాష్ట్రపతి పదవి బ్రిటిషు రాణి లాగా అలంకారమైనది మాత్రమే కాదు. అంటే బ్రిటన్ రాణి కేవలం నామమాత్రం, జస్ట్ అలంకారికం. రాణి చేతులు ఇటువంటి పవర్స్ ఉండవు. అలా భారత రాష్ట్రపతి అంటే బ్రిటిష్ క్యాబినెట్ విధానాన్ని మన రాష్ట్రపతి విషయంలో పాటించినప్పటికీ భారత రాష్ట్రపతి పదవి బ్రిటిషు రాణిలా కేవలం అలంకారికమైనది మాత్రమే కాదు, అమెరికా అధ్యక్షుడుల నిజమైనటువంటి కార్యనిర్వహణ అధిపతి కూడా కాదు. అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్షుడు వలె నిజమైనటువంటి కార్యనిర్వాహక అధిపతి కూడా కాదు. అంటే బ్రిటిషు రాణుల నామమాత్రము కాదు, అమెరికా అధ్యక్షుల నిజమైన కార్యనిర్వహణ అధికారి కూడా కాదు. భారత రాష్ట్రపతికి బ్రిటిషు రాణి కంటే ఎక్కువ అధికారాలు, అమెరికా అధ్యక్షుడి కంటే తక్కువ అధికారాలు ఉంటాయి. చూసుకురా, భారత రాష్ట్రపతికి బ్రిటిషు రాణి కంటే ఎక్కువ అధికారాలు, అమెరికా అధ్యక్షుడి కంటే తక్కువ అధికారాలు మన భారత రాజ్యాంగం కల్పించింది. కొన్ని సందర్భాలలో భారత రాష్ట్రపతికి రాజ్యాంగం అసాధారణమైన అధికారాలను కూడా కల్పించింది. ఆ అసాధారణ అధికారాల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇది ఇలా మన ఉపోద్ఘాతుల్ని రాయాల్సి ఉంటుంది. తర్వాత రోమన్ నెంబర్ 2, భారత రాష్ట్రపతికి గల అసాధారణ అధికారాలు అని సభ్యుని పెడతాం మనం. భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి అసాధారణ అధికారాలు, వీటిని ఇప్పుడు మనం చూద్దాం. భారత రాష్ట్రపతికి గల అధికారాన్ని మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. భారత రాష్ట్రపతి యొక్క అధికారాన్ని మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 సాధారణ అధికారాలు, 2 అత్యవసర అధికారాలు. మన భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి సాధారణ అధికారాల గురించి గత వీడియోలోనే చెప్పుకున్నాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డుని ఇస్తున్నాను, అక్కడ మీరు చూడొచ్చు. లేదు, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేసినా కూడా వస్తుంది. సరే, భారత రాష్ట్రపతి గల అధికారాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 సాధారణ అధికారాలు, 2 అత్యవసర అధికారాలు. రాష్ట్రపతికి గల ఈ అత్యవసర అధికారాలనే అసాధారణ అధికారాలు అని కూడా అంటారు. భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి ఈ అత్యవసర అధికారాలనే అసాధారణ అధికారాలు అని కూడా పేర్కోవడం జరుగుతుంది. వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. భారత రాష్ట్రపతికి ఈ అసాధారణ అధికారాలను ఎవరు కల్పిస్తున్నారు? భారత రాష్ట్రపతికి మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ అసాధారణ అధికారాలను ఎవరు కల్పిస్తున్నారండి? భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఎవరు? భారత రాజ్యాంగం కల్పిస్తుంది. భారత రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించిన ఈ అసాధారణ అధికారాలను 1935 నాటి భారత ప్రభుత్వ చట్టంని అనుసరించి అందులో నుంచి తీసుకోవడం జరిగింది. అంటే భారత రాష్ట్రపతికి ఏవైతే అసాధారణ అధికారాలని భారత రాజ్యాంగం కల్పించిందో ఈ అసాధారణ అధికారాలను ఎక్కడి నుంచి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరిచారు అంటే 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం నుంచి
అన్న విషయాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత భారత రాష్ట్రపతికి మన రాజ్యాంగం ప్రధానంగా 3 రకాల అసాధారణ అధికారాలను కల్పించింది. భారత రాష్ట్రపతికి మన రాజ్యాంగం ప్రధానంగా 3 రకాల అసాధారణ అధికారాలను కల్పించింది. అవి ఒకటి 352 ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి, 356 మరియు 365 ఆర్టికల్స్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం, అలాగే 360వ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే అధికారం. ఈ 3 రకాల అధికారాలు రాష్ట్రపతిగా ఉన్నాయి. వీటినే భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి అసాధారణ అధికారాలు అని చెప్పి లేదా అత్యవసర అధికారాలు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క అంశంలో మనం పరిశీలన చేసినట్లయితే జాతీయ అత్యవసర పరిస్థితి, దీన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. జాతీయ అత్యవసర పరిస్థితి, ఇందులో ఒక్కొక్క పాయింట్ని మనం పరిశీలన చేసినట్లయితే 352వ అధికరణం యుద్ధం, బాహ్య దాడులు, సాయుధ విప్లవాల సమయంలో అత్యవసర పరిస్థితిని విధించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది అని చెబుతుంది. చూడండి, మొదటి పాయింట్ ఏంటంటే 352వ అధికరణం ఏం చెబుతుంది? యుద్ధము, బాహ్య దాడులు, సాయుధ విప్లవాల సమయంలో అత్యవసర పరిస్థితిని విధించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది అని చెబుతుంది. తర్వాత పాయింట్, దేశం మొత్తం మీద కానీ దేశంలో ఏ భాగంలోనైనా యుద్ధం వల్ల, బాహ్య దాడుల వల్ల, సాయుధ విప్లవాల వల్ల భారతదేశపు రక్షణకు భంగం వాటిల్లిందని తాను భావించినట్లయితే, మళ్ళీ చూడండి, దేశం మొత్తం మీద కానీ దేశంలో ఏ భాగంలోనైనా యుద్ధం వల్ల, బాహ్య దాడుల వల్ల, సాయుధ విప్లవాల వల్ల భారతదేశపు రక్షణకు భంగం వాటిల్లిందని తాను భావిస్తే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. తర్వాత పాయింట్, అయితే రాజ్యాంగం 44వ రాజ్యాంగ సవరణ చట్టం అత్యవసర పరిస్థితి ప్రకటనను రాష్ట్రపతి మంత్రివర్గ లిఖితపూర్వక సలహా ఆధారంగానే చలాయించాలని నిర్దేశించింది. భారత రాజ్యాంగం ఏమని నిర్దేశించిందని చూడండి. భారత రాజ్యాంగంలోని 44వ రాజ్యాంగ సవరణ చట్టం, ఈ చట్టం ఏమని నిర్దేశించింది? అత్యవసర పరిస్థితి ప్రకటనను రాష్ట్రపతి మంత్రివర్గ లిఖితపూర్వక సలహా ఆధారంగానే చలాయించాలి అని నిర్దేశించింది. ఇదొక బిట్ అండి. తాను చేసిన అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు పరిగణకు, ఆమోదానికి రాష్ట్రపతి పంపించాల్సి ఉంటుంది. తర్వాత పాయింట్, రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంటు ఉభయ సభలు 1 నెల లోపల ప్రత్యేక తీర్మానం ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి యొక్క ప్రకటనని పార్లమెంటు ఉభయ సభలు 1 నెల లోపల ప్రత్యేక తీర్మానం ద్వారా ఆమోదించాలి. లోక్సభ ఆమోదించాలి, రాజ్యసభ కూడా ఆమోదించాలి. పైగా ఈ 2 సభల్లో హాజరై ఓటు వేసే సభ్యులు ఎవరైతే ఉంటారో, అంటే లోక్సభకు, రాజ్యసభకు ఆ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎవరైతే ఎంతమంది సభ్యులైతే హాజరై ఉంటారో ఆ హాజరైనటువంటి సభ్యుల్లో 2/3 వంతు, అంటే 3 వంతుల్లో 2 వంతుల మంది దాన్ని ఆమోదించాలి. ఈ మెజారిటీ తప్పనిసరి. 3 వంతుల్లో 2 వంతులు మెజారిటీ అనేది కావాల్సి ఉంటుంది. అప్పుడు ఈ
రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనే ప్రకటన ఆమోదింపబడుతుంది. తర్వాత పాయింట్, పార్లమెంటు ఆ ప్రకటన తీర్మానం ద్వారా ఆమోదించకపోతే అత్యవసర పరిస్థితిని ఉపసంహరించడం జరుగుతుంది. ఒకవేళ పార్లమెంటు గనక రాష్ట్రపతి లోక్సభలోను రాజ్యసభలోను జారీ చేసినటువంటి ఈ అత్యవసర పరిస్థితిని, జాతీయ అత్యవసర పరిస్థితి అనే ప్రకటన తీర్మానాన్ని ఆ ఉభయ సభలు ఆమోదించకపోతే, అంటే పార్లమెంటు ఆ ప్రకటన తీర్మానం ద్వారా ఆమోదించకపోతే అత్యవసర పరిస్థితిని ఉపసంహరించడం జరుగుతుంది. అంటే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టాలి అనుకున్నప్పుడు పార్లమెంటులో ఆ ప్రకటనని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. పార్లమెంట్లో లోక్సభలోను రాజ్యసభలోను ఆ ప్రకటన ప్రవేశపెట్టినప్పటికీ ఎంతమంది సభ్యులైతే హాజరై ఉంటారో అలా హాజరయ్యి ఓటు వేసే సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో, అంటే నామినేటెడ్ సభ్యులు కాకుండా దాని మీద ఓటింగ్ అర్హత ఎంతమందికి అయితే ఉంటుందో అంతమంది కూడా ఓటు వేసిన తర్వాత 2/3 వంతు మెజార్టీ అనేది ఆ ప్రకటనకు రావాల్సి ఉంటుంది. అప్పుడే అది ఆ ప్రకటన విజయవంతం అవుతుంది. అలాగే పార్లమెంటు ఒకవేళ ఈ ప్రకటన తీర్మానం ఆమోదించకపోతే అత్యవసర పరిస్థితిని ఉపసంహరించడం జరుగుతుంది. తర్వాత పాయింట్, పార్లమెంటు ఆ ప్రకటనను ఆమోదిస్తే అత్యవసర పరిస్థితి 6 నెలల వరకు కొనసాగుతుంది. ఒకవేళ పార్లమెంటు ఆమోదించకపోతే దాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది రాష్ట్రపతి. ఒకవేళ దాన్ని పార్లమెంటు ఆమోదం తెలిపినట్లయితే ఇది ఈ అత్యవసర పరిస్థితి అనే ఈ ప్రకటన 6 నెలల వరకు కొనసాగుతుంది. తర్వాత పాయింట్, అత్యవసర పరిస్థితిని ప్రత్యేక తీర్మానాలను ప్రవేశపెడుతూ 6 నెలలు పొడిగించుకోవచ్చు. అయితే ఈ అత్యవసర పరిస్థితి అనేది ప్రత్యేక తీర్మానాలని ప్రవేశపెడుతూ అనేక సార్లు దీన్ని అలాగ పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. 6 నెలలు అంటే ఒకసారి పార్లమెంటు ఆమోదం తెలిపితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి 6 నెలల వరకు అది చెల్లుబాటు అవుతుంది. మరి 6 నెలల తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఇంకా దాన్ని అలాగా పొడిగించుకుంటూ ఎన్ని సంవత్సరాలైనా కూడా ముందుకి తీసుకుని వెళ్ళొచ్చు. అందుకు పార్లమెంటు ప్రత్యేక పార్లమెంటు సమావేశం అవుతూ ఉంటుంది. ప్రత్యేక తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతా ఉంటారు. పార్లమెంటు ఆమోదిస్తూ ఉంటుంది. అది అలాగా 6 నెలలు అలాగా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా దాన్ని పొడిగించుకుంటూ ముందుకి వెళ్ళొచ్చు. తర్వాత అయితే అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఒక తీర్మానం ద్వారా ఏ సమయంలోనైనా కూడా రద్దు చేయవచ్చు. అలాగే ఈ అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పార్లమెంటు ఎప్పుడంటే అప్పుడు ఏ పరిస్థితిలో అయినా కూడా ఒక తీర్మానం ద్వారా దాన్ని రద్దు చేయొచ్చు. తర్వాత పాయింట్, చైనా దండయాత్ర వల్ల అంటే బాహ్య దాడుల కింద మొట్టమొదట 1962లో అక్టోబర్ 26వ తేదీన అప్పటి రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు ఈ రకమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కాగా 1962లోనే ఈ యుద్ధం ముగిసిన 1968 జనవరి వరకు ఏ ప్రకటన రద్దు చెయ్యలేదు. చూసారా, ఇప్పుడే చెప్పాను, జాతీయ అత్యవసర పరిస్థితి పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాత 6 నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని. అంటే ప్రతి తీర్మానం ద్వారా దాన్ని 6 నెలలు పొడిగించుకోవచ్చు. అలా 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టారు. ఎవరు? మొట్టమొదటి అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే 1962లో రాధాకృష్ణన్ గారు ప్రకటన చేస్తే
1962లోనే ఈ చైనాతో యుద్ధం ముగిసిపోయినప్పటికీ వెంటనే దాన్ని రద్దు చేయలేదు. 1968 జనవరి వరకు కూడా ఈ ప్రకటనను అలా కొనసాగించడం జరిగింది. 1965లోను 1971లోను పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేయటం వల్ల భారత్ పాక్ యుద్ధం జరిగింది. ఎప్పుడు? 1965 మరియు 1971. 65లోను 71లోను పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేసింది. అలా దాడి చేయటం వల్ల భారత్ పాక్ యుద్ధం సంభవించింది. ఈ సమయంలో కొంత భూభాగం శత్రువుల ఆధీనంలో ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని కొనసాగించింది. అయితే ప్రతిపక్షాల విమర్శల వల్ల ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని రద్దు చేయాల్సి వచ్చింది. 1975లో దేశంలోని అంతరంగిక కల్లోలాల కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. దేశంలో విధించబడిన అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఎప్పుడైనా ఒక ప్రకటన చేసి ప్రకటించవచ్చు. అయితే చూడండి, ఈ అత్యవసర పరిస్థితిని ఎప్పుడైనా ఉపసంహరించుకోవాలి అనుకుంటే రాష్ట్రపతి ఉపసంహరించుకోవచ్చు. దీనికోసం పార్లమెంట్లో తీర్మానాలు ఏమీ ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక ప్రకటన ద్వారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకోవచ్చు. ఎందుకు? పార్లమెంట్ యొక్క ఆమోదం కూడా అవసరం లేదు. ఇది కూడా బిట్టే. చూడండి, చాలా బిట్లు ఉన్నాయి కదా. అంటే కాన్సెప్ట్ మొత్తం మీద మనకి ఒక అవగాహన ఉంటే బిట్ ఎలా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలం. తర్వాత మొదటి 2 జాతీయ అత్యవసర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో 1962 మరియు 1971, ఇది విదేశీ దురాక్రమణ వల్ల ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని 2 సందర్భాలు విధించారు. కాగా 3వ జాతీయ అత్యవసర పరిస్థితిని ఇది 1975లో ఏర్పడింది. దీన్ని అంతర్గత కల్లోలాలు కారణంతో విధించడం జరిగింది. ఇది అయితే 1975లో 3వ అత్యవసర పరిస్థితిని విధించడం వల్ల వివాదంగా మారి 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ అధ్యక్షతను గల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పాయింట్ జస్ట్ తెలుసుకోవడం కోసం నేను చెప్పాను. దీన్ని రాయకపోయినా లాస్ట్ పాయింట్ రాయకపోయినా కూడా ప్రాబ్లం ఏంటి లేదు. తర్వాత 2వ అంశం రాష్ట్రపతి పాలన. దీన్ని మనం పరిశీలన చేసినట్లయితే అంతరంగిక కల్లోలాల నుండి బాహ్య దాడుల నుంచి అన్ని రాష్ట్రాలను రక్షించాల్సిన బాధ్యతను రాజ్యాంగం ఎవరికి అప్పగించింది? భారత రాష్ట్రపతికి అప్పగించింది. మరొకటి చూడండి, అంతరంగిక కల్లోలాలు అంటే భారతదేశంలో లేదా ఆ రాష్ట్రంలో ఏవైనా అంతరంగిక ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్లయితే, అంటే బయట దేశం నుంచి కాకుండా భారతదేశంలోనే వివిధ వర్గాల నుంచి లేదా వివిధ రకాల ప్రజల నుంచి లేదా వివిధ రకాల వ్యక్తుల నుంచి, ఇటువంటి వారి నుంచి ఏవైనా అంతరంగిక కల్లోలాలు కనుక సంభవించినట్లయితే బాహ్య దాడుల నుంచి, అలాగే బాహ్య దాడులు అంటే ఇతర దేశాలు, భారతీయులు కాకుండా ఇతర దేశాల నుంచి ఇతర దేశీయులు భారతదేశం మీద దాడి చేయడం. సో ఇటువంటి పరిస్థితులు కనుక ఏదైనా ఒక రాష్ట్రానికి, అంటే భారతదేశానికే కాకుండా ఇప్పుడు భారతదేశం మీద కాదు, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, లేదా ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మనం ఉదాహరణకి తీసుకుందాం. భారతదేశం అంతటా కూడా అక్కర్లేదు, ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అంతరంగిక కల్లోలాలు, అలాగే ఇక పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి, లేదా వేరే దేశాల నుంచి అక్కడ దాడులు నిర్వహించడము ఇటువంటివి జరిగినప్పుడు, సో ఆ రాష్ట్రంలో అంటే ఆ రాష్ట్రాన్ని రక్షించవలసిన బాధ్యత రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించింది. ఏదైనా రాష్ట్రంలో యంత్రాంగం విఫలమైనప్పుడు, ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ తీసుకుందాం, లేదా పంజాబ్ని తీసుకుందాం, లేదా తెలంగాణని తీసుకుందాం, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుందాం, ఏదైనా ఒక రాష్ట్రంలో యంత్రాంగం విఫలం అయినప్పుడు ఆ రాష్ట్రంలో సరైన పాలనా వ్యవస్థను అమలు చేయటం
కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయినప్పుడు, ఆ రాష్ట్రంలో సరైన పాలన వ్యవస్థ లేకుండా పాలన గాడి తప్పినప్పుడు, సో సరైన పాలన వ్యవస్థను అమలు చేయటం కేంద్రం యొక్క బాధ్యత. అలాంటి సందర్భంలో రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంటుంది. దీన్నే రాష్ట్రపతి పాలన అని చెప్పి అంటారు. మళ్ళీ చూడండి, ఏదైనా రాష్ట్రంలో యంత్రాంగం విఫలం అయినప్పుడు ఆ రాష్ట్రంలో సరైన పాలనా వ్యవస్థను అమలు చేయటం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అలాంటి సందర్భంలో రాష్ట్ర పాలనను కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంటుంది. దీన్నే రాష్ట్రపతి పాలన అని అంటారు. రాష్ట్రపతి పాలనను రాష్ట్ర అత్యవసర పరిస్థితి అని లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని కూడా పేర్కోవడం జరుగుతుంది. ఇదొక బిట్టు. అలాగే రాష్ట్రపతి పాలనను ప్రధానంగా 2 కారణాల మీద విధించవచ్చు. రాష్ట్రపతి పాలనను ప్రధానంగా 2 కారణాలపై విధించవచ్చు. ఒకటి, ఏదైనా రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది అని భావించినప్పుడు భారత రాష్ట్రపతి 356వ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. చూడండి, భారత రాష్ట్రపతి 356 ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలనను ఎప్పుడు అంటే విధించగలడు. భారత రాష్ట్రపతి 356 ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలనను ఒక రాష్ట్రంలో ఎప్పుడు విధించగలడు అంటే, ఏదైనా ఒక రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు, అలా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు భారత రాష్ట్రపతి 356 ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్రంలో విధిస్తారు. అయితే ఆ రాష్ట్ర గవర్నర్ అందుకు నివేదిక ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది రాష్ట్ర గవర్నర్ నివేదిక ఇస్తేనే రాష్ట్రపతి పాలన విధిస్తాము అన్న రూల్ ఏం లేదు. రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన నివేదిక పైన రాష్ట్రపతి పాలనను విధించవచ్చు ఆ రాష్ట్రంలో. ఒకవేళ రాష్ట్ర గవర్నర్ నివేదిక ఇవ్వకపోయినా కూడా రాష్ట్రపతికి అక్కడ రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన జరుగుతుంది అనిపించినప్పుడు ఆయన నేరుగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని విధించవచ్చు. తర్వాత 365వ ఆర్టికల్ ఏమని చెప్తుందంటే, 365 ఆర్టికల్ ప్రకారం కేంద్రం యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించకపోయినట్లయితే, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా పాలన జరుగుతుంది అని రాష్ట్రపతి భావించినప్పుడు రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. చూసారా, 356వ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఏదైనా ఒక రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది అని రాష్ట్రపతికి మనసుకి అనిపిస్తే, రాష్ట్రపతి అలా భావిస్తే, రాష్ట్రపతి నేరుగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని చెప్తుంది 356వ అధికరణం, 356వ ఆర్టికల్. కానీ 365వ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన కేంద్రం యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోయినట్లయితే, మొదటి పాయింట్లో 356వ పాయింట్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనే పాయింట్ లేదు, ప్రస్తావన లేదు. ఇక్కడ 365 ఆర్టికల్ ప్రకారం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా అనే ప్రస్తావన ఉంది. ఈ రెండిట్లో వేరియేషన్. 356 అధికారంలో ఆర్టికల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్న విషయం అక్కడ లేదు. ఎక్కడ 356వ ఆర్టికల్ దగ్గర లేదు. 365వ ఆర్టికల్ దగ్గర ఏముంది? కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. అలా వ్యవహరించకుండా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆ రాష్ట్రంలో పరిపాలన కొనసాగినప్పుడు రాష్ట్రపతి అక్కడ 365వ ఆర్టికల్ ఉపయోగించి రాష్ట్రపతి పాలనని విధిస్తారు.
ఇది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. తర్వాత ఈ అత్యవసర పరిస్థితి ప్రకటన చేసినప్పుడు, అయితే ఈ అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో అంటే రాష్ట్రపతి పాలన అనేటటువంటి ఈ అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో ఈ ప్రకటన చేసినప్పుడు ఒకవేళ లోక్సభ రద్దే ఉంటే పరిస్థితి ఏమిటి? రాజ్యసభ ఉంది, లోక్సభ ఎన్నికలు కోసం లోక్సభ ప్రస్తుతం ఎన్నికల నిర్వహణలో ఉంది, లోక్సభ ప్రస్తుతం రద్దయి ఉంది, లోక్సభ లేదు, రాజ్యసభ మాత్రమే ఉంది. ఆ రాష్ట్రంలో అలాంటప్పుడు రాష్ట్రపతి పాలనని విధించవచ్చా? విధిస్తే ఎలా విధించాలి అంటే, ఈ అత్యవసర పరిస్థితి ప్రకటన చేసినప్పుడు లోక్సభ ఒకవేళ రద్దయి ఉంటే ఆ గడువు లోపల రాజ్యసభ ఆ ప్రకటనను అంగీకరించవలసి ఉంటుంది. రాజ్యసభ ఆమోదించవచ్చు. లోక్సభ రద్దయి ఉన్నప్పుడు రాజ్యసభ ఈ 356 అధికరణాన్ని 365 అధికరణాన్ని ఆమోదించవచ్చు. తరువాత నూతన లోక్సభ అంటే ఎన్నికలు అయిన తర్వాత ఈ రద్దయిపోయిన లోక్సభ స్థానంలో మళ్ళా కొత్త లోక్సభ ఏర్పాటైన తర్వాత ఆ నూతన లోక్సభ అనేది దాన్ని మొదటి సమావేశం తేదీ నుంచి 30 రోజుల గడువు లోపల అంగీకరించాల్సి ఉంటుంది. అంటే 4 రోజులు ఈ గడువు లోపల అంగీకరించాలి. ఒకసారి పార్లమెంటు ఆ ప్రకటనను ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన 6 నెలల వరకు కొనసాగుతుంది. అలాగే రాష్ట్రపతి పాలనను ఎన్ని నెలలైనా కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా పొడిగించుకోవచ్చు. తర్వాత ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించినప్పుడు రాష్ట్రపతికి కొన్ని అసాధారణ అధికారాలు అనేవి ఇవ్వబడతాయి. అవి ఏమిటి చూద్దాం. ఆ రాష్ట్రానికి చెందిన గవర్నర్ యొక్క లేదా కార్యనిర్వహణ అధికారాలు ఇక రాష్ట్రపతి చేతికి వెళ్తాయి. ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడం జరుగుతుందో అప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన గవర్నర్ యొక్క కార్యనిర్వహణ అధికారాలు లేదా కార్యనిర్వహణ ఇది గవర్నర్ యొక్క అధికారాలు ఇది కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతి చేతికి వెళ్ళిపోతాయి. ఇక ఆ గవర్నర్ పాత్ర ఏమీ ఉండదు. రాష్ట్ర శాసనసభ యొక్క అధికారాలు పార్లమెంటుకు దారాదత్తం చేసే అధికారము రాష్ట్రపతికి ఉంది. అంటే ఏ రాష్ట్రంలో అయితే రాష్ట్రపతి పాలనని విధించడం జరుగుతుందో ఆ రాష్ట్రంలోని శాసనసభ అధికారాల్ని నేరుగా రాష్ట్రపతి తీసుకువెళ్ళి పార్లమెంటుకు దారాదత్తం చేసే అధికారము రాష్ట్రపతికి ఉంది. తర్వాత రాష్ట్రంలోని ఏ వ్యక్తికి లేదా సంస్థకు చెందిన రాజ్యాంగ నిబంధనలు రద్దుతో పాటు ఎలాంటి చర్యలైనా కూడా తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కనుక ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ముఖ్యమంత్రి అధ్యక్షత గల మంత్రి మండలిని రాష్ట్రపతి రద్దు చేయగలడు. అంతేకాకుండా రాష్ట్రంలో పరిపాలనను ముఖ్య కార్యదర్శి లేదా రాష్ట్రపతి చేత నియమింపబడిన సలహాదారుల సహాయంతో గవర్నరు పరిపాలనను కొనసాగిస్తారు. మళ్ళీ చూడండి, ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడుతుందో అప్పుడు ఆ రాష్ట్రంలో పరిపాలనను ముఖ్య కార్యదర్శి లేదా రాష్ట్రపతి చేత నియమించబడినటువంటి సలహాదారుల సహాయంతో గవర్నర్ ఆ పాలనను కొనసాగించడం జరుగుతుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభను తొలగించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. అలాంటప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన బిల్లులను బడ్జెట్ను భారత పార్లమెంటు ఆమోదిస్తుంది. ఇదొక బిట్టు. తర్వాత రాష్ట్రపతి పాలనా కాలంలో రాష్ట్ర హైకోర్టుకు గల అధికారాలను రాష్ట్రపతి హస్తగతం చేసుకోలేడు. రేపొద్దున మీకు బిట్ రావచ్చు. రాష్ట్రపతి పాలనా కాలంలో అంటే ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు గల అధికారాలను రాష్ట్రపతి హస్తగతం చేసుకోగలడా అని బిట్టు వస్తే చేసుకోలేడు. ఆ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను కూడా రాష్ట్రపతి రద్దు చేయలేడు. ఆ అధికారం రాష్ట్రపతికి లేదు. 1951లో మొట్టమొదట పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు. అలాగే ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రం కూడా పంజాబే.
అప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లో కలిపి భారతదేశంలో ఇప్పటి వరకు 100కి పైగా సార్లు, అంటే 100 సార్లకు పైగా రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఇప్పుడు తర్వాత సైడ్ హెడ్డింగ్, 3వ సైడ్ హెడ్డింగ్ ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి 360వ ఆర్టికల్ రాష్ట్రపతికి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఇచ్చింది. భారతదేశంలో కానీ, భారతదేశంలోని ఏదైనా ఒక భూభాగంలో కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి కల్పిస్తున్న ఆర్టికల్ ఏది అంటే 360వ ఆర్టికల్. దేశంలో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, ఆర్థిక సుస్థిరత్వాన్ని దేశంలో నెలకొల్పేందుకు అవసరమైన చర్యలను తీసుకునే అధికారాన్ని ఈ 360వ ఆర్టికల్ రాష్ట్రపతికి కల్పించింది. చూసారా, దేశంలో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, ఆర్థిక సుస్థిరత్వాన్ని దేశంలో నెలకొల్పేందుకు అవసరమైన చర్యలను తీసుకునే అధికారాన్ని 360వ ఆర్టికల్ రాష్ట్రపతికి కల్పించింది. భారత దేశపు ఆర్థిక సుస్థిరత సరిగ్గా లేక పరపతికి ముప్పు వాటిల్లితే, భారతదేశంలో ఆర్థిక సుస్థిరత సరిగ్గా లేక భారతదేశం యొక్క పరపతికి ముప్పు వాటిల్లితే, అలాంటి పరిస్థితి ఏర్పడిందని రాష్ట్రపతి భావించినప్పుడు ఆయన ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను జారీ చేయొచ్చు. ఈ ప్రకటనను పార్లమెంట్లో ఉభయ సభల ముందు ఉంచాలి. ఉభయ సభలు 2 నెలల గడువు లోపల దాన్ని ఆమోదించకపోతే ఆ ప్రకటన దానంతట అది రద్దవుతుంది. 1975 నాటి 38వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రపతి ఎలాంటి కారణాల చేత ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినా అతని చర్యను ఏ న్యాయస్థానం ముందు సవాలు చేసే అధికారం ఎవ్వరికీ లేదు. మళ్ళీ చూడండి, 1975 నాటి 38వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి ఎలాంటి కారణాల చేతనైనా కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినా అతని చర్యను ఏ న్యాయస్థానం ముందు సవాలు చేసే అధికారం ఎవరికి లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కేవలం సాధారణ మెజారిటీతోనే ఆదేశిస్తాయి. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి దేశంలో కానీ, దేశంలోని ఏదైనా భూభాగంలో కానీ విధించాలి అనుకున్నప్పుడు పార్లమెంటు సాధారణ మెజారిటీ సరిపోతుంది. దీనికి భారీ మెజారిటీ అక్కర్లేదు, సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. అనగా సభలో హాజరయ్యి ఓటు వేసినటువంటి వారిలో సగం కంటే ఎక్కువ మంది ఆమోదిస్తే సరిపోతుంది. ఒక్కసారి దేశంలో విధించిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఏ క్షణంలో అయినా కూడా తొలగించే అధికారం ఆయనకి ఉంది. అందుకు పార్లమెంట్ యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా రాష్ట్రపతికి లేదు. 1991లో భారతదేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినా ఎంతవరకు భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎప్పుడు కూడా విధించలేదు. ఇది రాష్ట్రపతికి ఉన్నటువంటి అసాధారణ అధికారాలను సమీక్షించండి అన్న ప్రశ్నకు జవాబు. అయితే ఇక్కడ బిట్ బ్యాంక్ ఇచ్చాను చూడండి, ఈ బిట్ బ్యాంక్ కూడా ఒకసారి పరిశీలన చేయండి. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు అని చెబుతున్న ఆర్టికల్ ఏది అని ఎగ్జామ్లో బిట్ అడిగితే 52వ ఆర్టికల్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 2వ బిట్టు భారతదేశ పాలన అంతా రాష్ట్రపతి పేరున జరుగుతుంది అని చెబుతున్న ఆర్టికల్ ఏది అని బిట్ అడిగితే 53వ ఆర్టికల్. భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు అని చెబుతున్న ఆర్టికల్ ఏది? జవాబు 54వ ఆర్టికల్. 4వ బిట్టు భారతదేశపు త్రివిధ దళాల సైన్యాధిపతి రాష్ట్రపతి అని చెబుతున్నటువంటి ఆర్టికల్ ఏది అంటే 53(2) ఆర్టికల్. 5వ బిట్టు రాష్ట్రపతి ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు? రాష్ట్రపతి ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు అని బిట్టు వస్తే లోక్సభ సెక్రటరీ జనరల్, ఆయన లేనప్పుడు రాజ్యసభ సెక్రటరీ జనరల్. తర్వాత 6వ బిట్టు రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెబుతున్న ఆర్టికల్ ఏది అని బిట్టు వస్తే 56వ ఆర్టికల్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత
7వ బిట్టు భారత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించువారు ఎవరు? అంటే ఒక వ్యక్తి భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత భారత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారాన్ని ఎవరు చేయిస్తారు? జవాబు 60వ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 60 60వ ఆర్టికల్ ప్రకారం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 8వ బిట్టు భారత రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించవచ్చు అని తెలుపుతున్న ఆర్టికల్ ఏది అని బిట్టు వస్తే 61వ ఆర్టికల్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 9వ బిట్టు రాష్ట్రపతిని తొలగించేందుకు మహాభియోగ తీర్మానాన్ని మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి అని బిట్టు వస్తే ఏ సభలో అయినా కూడా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతిని తొలగించేందుకు మహాభియోగ తీర్మానము మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి అంటే లోక్సభలో అయినా ప్రవేశపెట్టుకోవచ్చు, రాజ్యసభలో అయినా కూడా ప్రవేశపెట్టుకోవచ్చు. 10వ బిట్టు పార్లమెంటులోని ఉభయ సభలు ఎంత మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి పదవిని కోల్పోతాడు. అంటే ఎప్పుడైతే మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటుగా పంపించడం జరుగుతుందో అప్పుడు పార్లమెంటులోని ఉభయ సభలు ఎంత మెజార్టీతో దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది అంటే ఉభయ సభలు విడివిడిగా అంటే లోక్సభలో 3/2 మంది ఆమోదించాల్సి ఉంటుంది, రాజ్యసభలో కూడా 3/2 మంది ఆమోదించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉభయ సభలు విడివిడిగా 2/3 మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. 11వ బిట్టు రాష్ట్రపతి ఎన్నికల వివాదాన్ని పరిష్కరించే అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు భారత రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న ఎన్నికలు ఏదైతే వివాదం తలెత్తితే ఆ వివాదాన్ని పరిష్కరించే అధికారం ఎవరికి ఉంది అని బిట్టు వస్తే భారత సుప్రీంకోర్టుకు ఉంది అని గుర్తించాల్సి ఉంటుంది. 12వ బిట్టు పార్లమెంటు అనగా లోక్సభ మరియు రాజ్యసభ మరియు రాష్ట్రపతి అని చెబుతున్న ఆర్టికల్ ఏది అని బిట్టు వస్తే 79వ ఆర్టికల్ అని గుర్తించాల్సి ఉంటుంది. 13వ బిట్టు రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచుట అన్నది రాష్ట్రపతికి గల ఏ అధికారమును సూచిస్తుంది అని బిట్టు వస్తే శాసన సంబంధమైన అధికారం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 14వ బిట్టు బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని చెప్తున్న ఆర్టికల్ ఏది? బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం తప్పనిసరి అని చెబుతున్న ఆర్టికల్ 111వ ఆర్టికల్. ఈ యొక్క 15వ బిట్టు ద్రవ్య ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి పూర్వ అనుమతితోనే లోక్సభలోనే ప్రవేశపెట్టాలి అని తెలుపుతున్న ఆర్టికల్ ఏది అని బిట్టు వస్తే 109 మరియు 110వ ఆర్టికల్స్ జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇవి ఈనాటి వీడియోలోని అంశాలు. భారత రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించిన అసాధారణ అధికారాలు సమీక్షించాలనే ప్రశ్నకు జవాబు మరియు మరికొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి బిట్లని మీకు అందించాను. వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, మీ అభిప్రాయాన్ని సలహాన్ని సూచనని కామెంట్ బాక్స్లో అందించండి. వీడియో మీ స్నేహితులకి షేర్ చేయండి. ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారాన్ని అందించండి. మరో ముఖ్యమైన అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దీన్ని చూస్తూ ఉండండి. నమస్తే.